ఈరోజు మన ప్రశ్నలు కదా, నేను చేయకపోతే ఏమవుతుంది, నేను మోకరించకపోతే ఏమవుతుంది, నేను నోరెత్తి ఆరాధించకపోతే ఏమవుతుంది, నేను నోరెత్తి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది. దేవుడు చేస్తాడులే, నా మనసు దేవునికి తెలుసులే, నా మనసులో నాకు భయభక్తులు ఉందిలే, నేనేం బయట కనపరచనక్కర్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ లోపల ఉన్న భక్తి బయట కనపరచబడుతుంది. హల్లెలూయా. లోపల భక్తి లేకపోతే బయట కనపరచబడదు. నిజంగా ఎంత ప్రేమ ఉంటే అంతగా మనము స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తామని. ఈరోజు ఇవంతా కూడా మీరు ఎత్తి ఆరాధించాల్సిందే అని చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు దేవుని పద్ధతులు మనకు అర్థం కాదు. మన సుఖభోగాలు, మన కంఫర్ట్ జోన్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చమండి. ఈరోజు మన ప్రశ్నలు కదా, నేను చేయకపోతే ఏమవుతుంది, నేను మోకరించకపోతే ఏమవుతుంది, నేను నోరెత్తి ఆరాధించకపోతే ఏమవుతుంది, నేను నోరెత్తి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది. దేవుడు చేస్తాడులే, నా మనసు దేవునికి తెలుసులే, నా మనసులో నాకు భయభక్తులు ఉందిలే, నేనేం బయట కనపరచనక్కర్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ లోపల ఉన్న భక్తి బయట కనపరచబడుతుంది. హల్లెలూయా. లోపల భక్తి లేకపోతే బయట కనపరచబడదు. నిజంగా ఎంత ప్రేమ ఉంటే అంతగా మనము స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తామని. ఈరోజు ఇవంతా కూడా మీరు ఎత్తి ఆరాధించాల్సిందే అని చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు దేవుని పద్ధతులు మనకు అర్థం కాదు. మన సుఖభోగాలు, మన కంఫర్ట్ జోన్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చమండి.